చూడండి ఈ బీపీఎల్ లో మీకు ఏది కావాలంటే ప్రేక్షకులకు నమస్కారం. బొమ్మ బాగుండాలి, సౌండ్ ఎగరాలి. ప్రజల మనిషి లాయర్ రాకేష్ చేస్తున్నారు ప్రజాసేవ వివరాలు మీకు అందిస్తున్నాం. న్యాయం కోసం కోర్టులోనే కాదు, జీవితంలో కూడా పోరాడే వ్యక్తి లాయర్ రాకేష్. పేద ప్రజలకు అతడు దేవుడయ్యాడు. వాళ్ళ జీవితాల్లో అక్షరజ్యోతిని వెలిగిస్తున్నాడు. చెప్పడం కంటే చేసి చూపించడంలోనే మనిషి మహాత్ముడవుతాడన్న దానికి సాక్ష్యం లాయర్ రాకేష్. రాకేష్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేద్దాం చెప్పానా? అవును చెప్పావు. మరి ఎందుకు చేసా? అతని సంగతి తెలుసు కూడా. తెలుసు. ఎందుకంత భయం? నేనే చేశాను. పబ్లిసిటీలో సన్మానాలు వద్దు వద్దు అంటూనే చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో రాకేష్ ఒకడు. కంగారేం లేదు, భయపడకు. అయినా ఇదంతా మనకు మామూలే. నేను ఎడిటింగ్ రూమ్కి వెళ్ళొస్తాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీ సంజయ్ ఎక్కడ? ఛానల్ 2లో ఉన్నారు. అసలు నా ఇంటర్వ్యూ టెలివిజన్లో ఎందుకు వచ్చింది? హూ ద లాస్ట్ డిపార్ట్మెంట్ ఆన్ టెలివిజన్? నా పరువుతో ఆడుకున్నావు, నా ప్రిన్సిపల్స్ నాశనం చేశావు. నీకు తెలుసు నా పబ్లిసిటీ అంటే ఇష్టం లేదు. అరే నేనేమైనా జోకర్లా కనిపిస్తున్నానా? స్లమ్ లో నేనేం చేస్తే మీకెందుకు? రేపు నా బెడ్రూమ్ కి, ఆ తర్వాత బాత్రూమ్ లో కూడా చేస్తారా? సారీ ఇంగ్లీష్ లో సారీ అని మాట ఉంది. అన్నిటికి సారీ చెప్పేటవేనా? సార్, మిస్టర్ రాకేష్, నేనే జెమినీ టీవీ మేనేజర్. కంగ్రాచులేషన్స్. మీ టీవీ ఇమేజ్ కోసం నా ఇమేజ్ పాడు చేయాలి. నా లైఫ్ తో మీరు బిజినెస్ చేయాలి. దట్స్ ఆల్. దట్స్ యువర్ ఓన్లీ ప్రాబ్లం. అది కాదు సార్, మీ పర్మిషన్ తో టీవీలో ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయింది అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడే నిజం తెలిసింది. సారీ సార్, జరిగిన దానికి ఈ రోజే టీవీలో చాంపడి చెప్తాను. మనుషులు బొమ్మలు కాదు ఆడుకోవటానికి. మైండెడ్. హాయ్. హలో, నేను సంజయ్ ఫ్రెండ్ను. టీవీలో ఇంటర్వ్యూ వచ్చినందుకు మీ కొడుకు సంజయ్ మీద మండిపడ్డాడు. సంజయ్ ఉద్యోగం పోయింది. ఫలితం సంజయ్ ఆత్మహత్య చేసుకోబోయింది. సమయానికి నేను లేకపోతే సంజయ్ శవం మిగిలేది. కోపానికి ఒక హద్దు ఉండాలి. చెప్పండి మీ కొడుక్కి. ఏం సంజయ్ పిచ్చి పని? ఆవేశంలో వాడేదో అరిచాడని ప్రాణాలు తీసుకోవాలా? నీకేమైనా జరిగితే వాడెంత బాధపడతాడు తెలుసా? నిజంగా బాధపడతాడా? ఏం వాడు మాత్రం మంచి కదా? నేను రాకేష్ను ప్రేమిస్తున్నాను. సంధ్య, ప్రేమించడం తప్పు కాదుగా? రాకేష్ విషయంలో అది తప్పు, పొరపాటు, పిచ్చి ఆశ. సంధ్య, 5 ఏళ్ల క్రితం నా రాకేష్ ఎలా ఉండేవాడో నీకు తెలీదు. అలా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటే నీకు దిష్టి తగులుతుందిరా అని ఎన్నిసార్లు నా చేతులతో వాడికి దిష్టి తీశాను. ఆ రోజులు, ఆ సంతోషం, ఆనందం ఇంకా నా కళ్ళ ముందే ఉన్నాయి. రాకేష్ నాన్నగారు రాజకీయాల్లో చేరారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మంచితనం మాయమైంది. ఆయన మనసు మారాలని ఎన్నో పూజలు చేశాను. హలో, ఒక్కో ఎమ్మెల్యేకి 25 లక్షలు ఇస్తాను. నన్ను మినిస్టర్ చేయమని సీఎం చెప్పండి. ఏంటి చెప్పేది? గోంగూరలో ఉల్లిపాయ గిట్టుబాటు కాదు బెదరు. ఎందుకని? ఎందుకనంటే నువ్వు మినిస్టర్ కాగానే నెలకు 1 కోటి రూపాయల చొప్పున 12 నెలలకు 12 కోట్లు సంపాదిస్తావు. 5 ఏళ్లకు 60 కోట్లు సంపాదిస్తావు. ఇక మాకేటి మిగిలేది? గోంగూరలో ఉల్లిపాయ గిట్టుబాటు కాదు బెదరు. సింగారం గారు, మీరు ప్రతిసారి మా అయ్యగారి పదవికి అడ్డం పడిపోతున్నారు. కత్తులు గొడ్డలు బాంబుల విషయం నాకు తెలీదు. చూడండి, వారు ఆఫీస్లో ఉన్నారు. అమ్మగారు పడిపోయారు. ఒక్కసారి అయ్యగారిని పిలవండి. ఇక్కడ అయ్యగారు పడేటట్టున్నారు, నువ్వు వెళ్ళవై. అది కాదండి, నీకనయ్యా చెప్పేది. ఒక్కసారి అయ్యగారిని పిలవండి. నేను చీటీ రాసి పంపిస్తాను, నువ్వు వెళ్ళు. లేదు సింగారం, నేను అమ్మా నీకేం కాలేదుగా? పెద్ద ప్రమాదం లేదు బాబు.
రే నాన్నగారికి చెప్పావా? చెబుతామని వెళ్ళాను. అయ్యగారు ఏదో మీటింగ్లో ఉన్నారండి. నన్ను లోపలికి వెళ్ళలేదండి. బాబు అక్కడ సీఎం గారు మెట్ల మీద నుంచి కింద పడ్డారు, చాలా సీరియస్గా ఉంది, వెళ్ళండి. నాన్న, మెట్ల మీద నుంచి కింద పడింది సీఎం కాదు, అమ్మ. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. యూ రాస్కెల్. అమ్మకు బలంగా దెబ్బలు తగిలాయి. ఇక్కడ నాకు తగిలాయి. ప్లీజ్ మీరు వెంటనే రావాలి. ఎందుకు తులసి నీళ్లు పోయాలా? పోయే వాళ్ళు నేడుస్తే ఆగుతారు. నాన్న, నువ్వు మారిపోయావు. రాజకీయ బురద గుంటల్లో పొరలాడే జంతువుల్లో నువ్వు జంతువులా మారిపోయావు. రాకేష్, నీకు అమ్మ కంటే రాజకీయాలే ముఖ్యమయ్యాయి. అవును, అమ్మ కంటే నీకంటే కూడా సీఎంకి సీరియస్ గా ఉందని అబద్ధం చెప్పావు. ఇక్కడ వాళ్ళని జంతువులు అన్నావు. ఇది హైకమాండ్కు తెలిస్తే నా రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది? చెప్పు, అందరికీ సారీ చెప్పు. సారీ? నేనెందుకు చెప్పాలి? నా పరువు తీసినందుకు సారీ చెప్పు. పరువు? అమ్మకి దెబ్బ తగిలిందని ఏదో ఆవేశంలో చెప్పాను అంతే. చెప్తావా లేదా? చెప్పు చెప్పు. సారీ. వినపడలేదు. చెప్పు చెప్పు. సారీ. అందరికీ వినపడలేదు, అందుకే చెప్పు. సారీ. వయస్సు వస్తుంది కదా. నేను ఇప్పటిదాకా చెప్పిన సారీలు నీకోసం కాదు, మా అమ్మ కోసం. అమ్మా సురేఖ, ఏమిటి నాన్న? నేను గుడికి వెళ్ళొస్తానమ్మా. పేపర్. జస్ట్ తమాషా. అరే